ఈరోజు మనం రూబీ ప్రోగ్రామ్ ఒకదాన్ని రిఫర్ చేద్దాం. బేసిక్గా ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఒక లిస్ట్ ఆఫ్ ర్యాండమ్ స్ట్రింగ్స్ ఇచ్చేసి వీటిలోంచి అనగ్రామ్స్ని గ్రూప్ బై చేయమంటారు. అనగ్రామ్స్ అంటే బేసిక్గా రెండు స్ట్రింగ్స్ ఇచ్చినప్పుడు ఆ రెండు స్ట్రింగ్స్లో కనుక సేమ్ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని అనగ్రామ్స్ అంటాం మనం. అటు ఇటు రీఆర్డర్ చేసినప్పుడు రెండు సేమ్ క్యారెక్టర్స్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లిజన్లో LISTN ఉన్నాయి, సైలెంట్లో కూడా LISTEN ఉన్నాయి. ఇట్లా మనం క్యారెక్టర్స్ని అటు ఇటు రీఆర్డర్ చేసినప్పుడు సేమ్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తే దాన్ని అనగ్రామ్స్ అంటాం. సో ఇప్పుడు మనకి ఈ గివెన్ అవుట్పుట్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేస్తాం అనేది మన క్వశ్చన్ అనమాట. జస్ట్ పాస్ చేసి ఒకసారి ఆలోచించండి. యుల్ డెఫినెట్లీ గెట్ ఇట్. సో ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దామా. బేసిక్గా మీరు అనుకున్నది కరెక్టే. నేను దీన్ని గ్రూప్ బై చేస్తాను. గ్రూప్ బై చేసినప్పుడు ఏమవుతుంది అంటే వీటిని లిస్ట్ ఆఫ్ అనగ్రామ్స్ని గ్రూప్ బై చేయడానికి నేను ఒక గ్రూప్ బై ఇటరేటర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఆ గ్రూప్ బైలో ఈ స్ట్రింగ్ని ఎలా గ్రూప్ బై చేద్దాం అనుకుంటాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ గ్రూప్ బైలో గివెన్ స్ట్రింగ్ని నేను డౌన్ కేస్ చేస్తాను. డౌన్ కేస్ ఆర్ అప్ కేస్ మీ ఇష్టం. సో బేసిక్గా మీకు నచ్చినట్టు డౌన్ కేస్ చేసేసుకుంటే ఆ డౌన్ కేస్ అనేది మనకి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని ఒకే ఫార్మాట్లోకి తీసుకొని రావడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ డౌన్ కేస్ అయిన తర్వాత ఈ డౌన్ కేస్లో క్యారెక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తా. ఈ ఎక్స్ట్రాక్షన్ అనేది మనకి ఏం చేసిద్ది అంటే ఈచ్ ఇండివిజువల్ క్యారెక్టర్ని డిస్ట్రిబ్యూట్ చేసిద్ది. ఈ క్యారెక్టర్స్లోంచి నాకు అవసరం లేని క్యారెక్టర్స్ని రిజెక్ట్ చేయాలి. సో ఇక్కడ అవసరం లేని క్యారెక్టర్స్ మేజర్గా ఏంటి అంటే ఎంటీ స్పేసెస్. సో వాటిని నేను రిజెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎంటీ స్పేసెస్ని రిజెక్ట్ చేసిన తర్వాత నాకు ఏం కావాలి అంటే ఈ గివెన్ స్ట్రింగ్ అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి. సో దాన్ని నేను సార్ట్ చేసుకుంటాను. ఇప్పుడు సార్ట్ చేసేసాను కాబట్టి అన్ని ఎనగ్రామ్స్ అనేది సేమ్ ఈక్వల్ అయిపోతాయి. ఒకవేళ అవి ఎనగ్రామ్స్ అయితే, కాకపోతే ఈక్వల్ అవ్వవు. ఆబ్వియస్లీ ఈ ఎరేస్ అన్నీ ఈక్వల్ అవుతాయి, బట్ ఎవెన్చువల్లీ స్ట్రింగ్ కంపారిజన్ చేయాలి కాబట్టి నేను జాయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనకి వచ్చిన అవుట్పుట్ అనేది ఎనగ్రామ్స్ లిస్ట్, గ్రూప్ బై ఎనగ్రామ్స్ ఉంటుందన్నమాట. మీరు కావాలంటే ఈ వాల్యూస్ చూసుకుంటే మీకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.